అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కొప్పుగుండుపాలెంలో దారుణం జరిగింది. పోక్సో కేసు పెట్టి జైలుకు పంపింది అన్న కక్షతో 9th క్లాస్ 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేశాడు దుండగుడు. కసింకోటకు చెందిన సురేష్ గతంలో మైనర్ బాలికను వేధించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల బెయిల్పై విడుదలైన నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడని 2 ప్రత్యేక బృందాలతో అతని కోసం గాలిస్తున్నట్టుగా డీఎస్పీ తెలిపారు. ఘటనకి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి, యూజువల్గా పోక్సో కేసు కానీ అమ్మాయిల్ని వేధించిన కేసులో బెయిల్ రావటమే అనేది దానికి ఎవరో చట్ట ప్రకారం వస్తుందేమో, కానీ పోలీసులు వాళ్ళ మీద దృష్టి పెట్టాలి, అలాగే బాధితులకు కూడా రక్షణ కల్పించాలి. రెండు కూడా ఇక్కడ ల్యాప్స్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్స్ ఏంటి? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? సరే, ముఖ్యంగా మనం చూసుకున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో ముఖ్యంగా దిశా చట్టం తీసుకొచ్చి చాలా స్పీడ్ గా ఎలాంటి పోక్సో కేసులు కావచ్చు, మహిళలపై వేధింపుల కేసులు కావచ్చు, పూర్తిగా ఎవరు స్పీడ్ గా దర్యాప్తు చేసి వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేశారు. అందులో విధంగానే ఇది పోక్సో కేసు గతంలో ఎవరైతే ఇప్పుడు సురేష్ నిందితుడిగా పరారులో ఉన్నాడో అదే వ్యక్తి దర్శినిపై మైనర్ బాలికపై వేధింపులు పాల్పడంతో తల్లిదండ్రులు పోక్సో కేసు పెట్టారు. దిశా చట్టం ప్రకారం వాళ్ళు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దిశా చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన తర్వాత చాలా స్పీడ్ గా ట్రైల్ అవుతుంది, రిమాండ్ తరలిస్తారు. ఆ తర్వాత ఆ శిక్షలకు సంబంధించి సరైన ఆధారాలు చూపించిన శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి తరుణంలోనూ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దిశా చట్టం దిశ అనే పేరు తీసేసి మహిళా పోలీస్ స్టేషన్ గా వాటిలో మార్చడం జరిగింది. అంటే పూర్తిగా చాలా స్పీడ్ ట్రయల్ జరిగే సెక్షన్ కూడా చాలా స్లో మూవ్మెంట్ చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు ఆ వ్యక్తికి బెయిల్ రావడం జరిగింది. బెయిల్ వచ్చిన తర్వాత సాధారణంగా ఇలాంటి క్రిటికల్ కేసెస్ లో, ఎందుకంటే చాలా వరకు ఇలాంటి కేసెస్ లో తిరిగి దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే పోలీసు అధికారులు ఒకవైపు నిందితుడిపై ఒక నిఘా పెడతారు, మరోవైపు బాధితులకు రక్షణ కల్పిస్తారు. ఈ బెయిల్ పై వచ్చే కండిషన్స్ కూడా ముందే జడ్జి వివరిస్తారు. ఎటువంటి లావాదేవీలు కావచ్చు, లేకపోతే ఎటువంటి సంప్రదింపులు కావచ్చు, బాధితులకి నిందితులకి ఎటువంటి సంప్రదింపులు కూడా జరగకూడదని, కనీసం వెళ్ళి చిన్నపాటి మాటలు కూడా జరగకూడదని విషయంతో కూడా అన్ని కండిషన్స్ తో కూడా బెయిల్ ఇస్తారు. కానీ ఇప్పుడు అలాంటి తరుణంలోనే పోలీసు అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇస్తారు. ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్, ఒక బీట్ కానిస్టేబుల్ ను ఇలాంటి నిందితులకు ప్రత్యేకంగా నిఘా పెట్టేందుకు, ఇలాంటి నిందితులు కావచ్చు, మరోవైపు కొంతమేర రౌడీ షీట్లు ఇలాంటి వైపు కూడా నిఘా పెట్టేందుకు స్పెషల్ గా కొంతమందిని అపాయింట్ చేస్తుంటారు. వారిని నిఘా పెట్టి చుట్టూ తిరుగుతుంటారు. కానీ అలాంటి నిఘా ఇప్పుడు లేకపోవడంతోనే ఇప్పుడు ఒక హత్య చోటు చేసుకుంది. అత్యంత దారుణంగా కొడవలతోటి ఆ మైనర్ బాలికను అత్యంత దారుణంగా కూడా నరికి చంపాడు. చంపిన సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అదే వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలం చేరుకు జరిగింది. రాంబల్లి మండలం చుట్టూ కూడా నిఘా పెట్టారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా పరాలో ఉన్న సురేష్ ని ఇంకా పోలీసు అదుపులో తీసుకోలేదు. ఒకవైపు కన్నీరు మునిగిపోతున్నారు తల్లిదండ్రులు, బాధితులు. అయితే పూర్తిగా కూడా ఈ ఘటన సంబంధించి మేము పోక్సో కేసు పెట్టాము, ఆ కేసులో అతను అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లడం కష్టతోటి మా అమ్మాయిని ఈ విధంగా అత్యంత దారుణంగా నరికి చంపారని బాధితులు చెప్తున్నారు. ఒకవైపు వారు రోదనలు, మరోవైపు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా కారణం ఉదాహరణ స్థానికులు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు నిందితుడు సురేష్ బెయిల్ పై విడుదలైన తర్వాత గ్రామస్తులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఘటన జరిగిన సమయంలో సాధారణంగా ఒక గ్రామ స్థాయిలో ఘటన జరిగినప్పుడు మొట్టమొదటిగా ఆ గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దల దగ్గర పెట్టి కొంతవరకు చాలా మంది వరకు కూడా మాటలు జరిపి తప్పు అయిపోయిందని ఒప్పుకొని, లేకపోతే కొంతవరకు సెటిల్మెంట్ జరగాలి, లేదా అది దాటిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఇప్పుడు న్యాయం జరిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. హరి, ఓకే నరేష్.